శివుడు కూడా అవతారాలు ఎత్తారని మీకు తెలుసా? ఎన్ని అవతారాలు ఎత్తారు? వాళ్ళు ఎవరు? ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం శివుని మొత్తం అవతారాలు 19. మొదటిది పిప్లాద అవతారం. ఈ అవతారంలో శని యొక్క ఖగోళ నివాసం నుండి క్షీణించమని శపించెను. రెండవది నంది, పశువులకు రక్షకుడిగా ఉండటానికి. మూడవది వీరభద్ర, సతీదేవి దక్ష యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తరువాత శివుని యొక్క తల వెంట్రుక నుండి అవతరించిన అవతారం. నాలుగవది భైరవ, బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్యం పోరాటంలో బ్రహ్మ చెప్పిన అబద్ధం సమయంలో ఎత్తిన అవతారం. 5 అశ్వత్థామ, క్రూరమైన క్షత్రియులను చంపడానికి. 8 చిరంజీవులలో ఒకరు. 6వ అవతారం శరభ, విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవటానికి. 7వ అవతారం గృహపతి, ఈ అవతారంలో మరణంను జయించేందుకు కాశీకి వెళ్లి మృత్యువును జయిస్తారు. 8వ అవతారం దూర్వాస, విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి. 9వ అవతారం హనుమాన్, రాముని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి సేవ చేయటానికి. 10వ అవతారం వృషభ, విష్ణుమూర్తి యొక్క కుమారులను చంపడానికి. 11వ అవతారం యతినాథ్, గిరిజనుడికి శివుడు ఈ రూపంలో దర్శనమిస్తాడు. ఆ గిరిజనుడు అతని భార్య పునర్జన్మలో నలమహారాజు దమయంతిగా జన్మిస్తారు. 12వ అవతారం కృష్ణ దర్శన్, జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి. 13వ అవతారం భిక్షువర్య, మానవులను అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడటానికి. 14వ అవతారం సురేశ్వర్, భక్తులను పరీక్షించడానికి ఇంద్రుని రూపంలో వస్తారు. 15వ అవతారం కిరీట్ లేదా వేటగాడు, అర్జునుడు పాశుపత అస్త్రం కోసం తపస్సు చేస్తుంటే తనను పరీక్షించడానికి ఎత్తిన అవతారం. 16వ అవతారం సుంతం తారక, పార్వతీదేవిని వివాహం చేసుకోవడం కోసం ఆమె తండ్రి హిమాలయ నుండి అనుమతి కోసం. 17వ అవతారం బ్రహ్మచారి, పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఆమెను పరీక్షించడానికి. 18వ అవతారం యక్షేశ్వర్, దేవతల యొక్క మనసులోకి వచ్చిన తప్పుడు అహంను తొలగించడానికి. 19వ అవతారం అవధూత్, ఇంద్రుని అహంకారాన్ని తగ్గించడానికి. మహాశివరాత్రి సందర్భంగా ఈ 19 అవతారాలని ఒకసారి తలుచుకొని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.